ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములు వందనాలు. ప్రత్యేకించి పరిశుద్ధ దినం మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, ఘనపరచుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ చక్కని అవకాశం కొరకే నీకు వందనాలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీతో కూడా ఉండడం దేవుడు నాకు ఇచ్చినటువంటి మహా గొప్ప భాగ్యం అని ఎంచి మొట్టమొదటి దేవునికి నా నిండు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ అమ్మగారికి క్రిస్టోఫర్ పల్లి గారిని చూడలేకపోయినాను, బట్ అమ్మగారికి నా నిండు వందనాలు. అండ్ పీటర్ పల్లి పాస్టర్ గారికి, అమ్మగారికి, అండ్ మీకు అందరికీ, అండ్ స్పెషల్లీ ఐ థ్యాంక్ సుగుణాకర్ అన్న అండ్ ప్రమీలక్క ఫర్ హోస్టింగ్ మీ హియర్ ఇన్ అట్లాంటా సిటీ. ఐ రియలీ థ్యాంక్ గాడ్ for this great opportunity to be here in your midst, and I thank Pastor గారు మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకే నా నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ బ్యూటిఫుల్ ప్రైజ్ అండ్ వర్షిప్ చేసిన యవన బిడ్డలకు ఇండియాలో ఉన్నట్టే అనిపించింది, మన చర్చ్లో ఉన్నట్టే ఫీల్, ఎందుకంటే మా పిల్లలు కూడా ఇదే పాడుతున్నారు, సో మీరు ఇదే పాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ నాట్ ఫర్గాటన్ తెలుగు. అది చాలా సంతోషం. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ రీడింగ్ ఇట్ ఆర్ నాట్, బట్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ అండ్ అండర్స్టాండ్ ఇట్. అండ్ స్పెషలీ తెలుగు సాంగ్స్ మరవకుండా పాడడం అనేది చాలా గొప్ప విశేషం. ఇంగ్లీష్ ఆరాధన కన్నా తెలుగులో మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ అనేది నాకు చాలా సంతోషం. అండ్ స్పెషల్లీ ఐ అప్రిషియేట్ హేమంత్ for singing very beautiful song, and thank you very much, and thanks for beautiful exhortation and testimonies ichina sister Sindhu sister garu kuda na I really appreciate ante మనసులో ఎంత వేదన ఉన్నా చాలా గొప్ప సాక్ష్యం అది. దేవుడు వారికి ఇచ్చిన ఆరోగ్యం కొరకై దేవుడికి వందనాలు. దేవునికి అసాధ్యమైనది ఏది. అండ్ పాస్టర్ గారు ఈరోజు చాలా చక్కగా 89 సామ్ నుండి గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఇట్ ఈస్ రియలీ వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ అండ్ వీ మస్ట్ ఇంట్రాస్పెక్ట్. ఆర్ వి ఫెయిత్ఫుల్ టు గాడ్? దట్ ఆల్సో వీ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్. అండ్ ఈరోజు మనందరికీ తెలిసిన ఒక చక్కని వాక్యం ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడు, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. అది దేవుడు మర్చిపోయింది అనుకుంటామో ఏమో కొన్నిసార్లు. దేవా నువ్వు అట్లా అన్నావు ప్రభు అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవా నువ్వు అక్కడ అట్లా అన్నావు ప్రభు కనుక ఇవ్వు అని కదా. ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఒక విజిట్కి వచ్చిందట వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి. వచ్చి ఆ ఇంట్లో ఒక వస్తువు బాగా నచ్చి ఊకే అదే వస్తువు చూస్తూ ఊకే డైరెక్ట్గా అయితే బాగుండదని ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని అనగానే అవతల ఆయన అన్నాడట, నీ పొరుగు వాని సొమ్మును దేనినైనాను అని ఆయన అన్నాడట. సో we conveniently interpret the word according to our convenience, but we don't mold our lives as God is expecting from us. దేవుడు ఇష్టపడే విధంగా మన జీవితాలు మరల్చుకునే బదులు దేవుని వాక్యాన్ని మనకి ఇష్టమైన విధంగా మరల్చుకోవడానికి, కన్వీనియంట్గా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక నాకు చాలా ఈ దినం నేను ఆలోచన చేస్తూ ఉంటే, మనందరికీ తెలుసు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. ఎలాగో ఆశీర్వదించబడతాడు? మీ అందరిలాగా ఆశీర్వదించబడదు. యు ఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్ టు కమింగ్
to US is a blessing. And God gives us all permanent gifts in our life. People gives us temporary gifts. మనుషులు ఇచ్చే బహుమానాలన్నీ తాత్కాలికమైన బహుమానాలు, బట్ దేవుడిచ్చే బహుమానాలన్నీ శాశ్వతమైన బహుమానాలు. He gives us permanent gifts in our life. Life is a gift of God. Family is gift of God. Children are gift of God. Job is gift of God. అది మనుషులు ఇచ్చేది కాదు. అప్పుడప్పుడు మీరే అనుకుంటారు కదా, మన బాబు when హేమంత్ is sharing his witness, నేను ఏమి రానని దేవుడు డిస్టింక్షన్లో పాస్ అయ్యి మరి టాపర్గా ఉండడానికి దేవుడు నడిపించిందని ఆ విట్నెస్. అలా దేవుని కృప అపారమైనటువంటిది. ఇట్స్ అమేజింగ్ గ్రేస్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే ఏమిటి? 3 things you should not forget, which are very common in every Christian life. 3 విషయాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. భయభక్తులు కలిగి ఉండడం అని అంటే 3 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని ఆరాధించే అలవాటు కలిగి ఉండడం. మీరు చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మీరు గమనించినట్లయితే, సెయింట్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 4 and 16th verse, అక్కడ ఒక మాట ఉంటుంది. తర్వాత యేసు తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున ఆయన విశ్రాంతి దినం దగ్గరికి వెళ్ళినాడు, సమాజ మందిరమునకు వెళ్ళినాడు. తన వాడుక చొప్పున కదా, నేను దేవుని కుమారుణ్ణయ్యా, నేను ఆరాధన పోతే ఎంత పోకపోతే ఎంత అని అనుకోలే ఆయన. సమాజ మందిరమునకు వెళ్ళే అలవాటు. వర్షిప్ ద లార్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. డోంట్ బి అవే ఫ్రమ్ గాడ్. ఒకసారి నేను హౌస్ విజిటింగ్ పోయినప్పుడు ఒక ఆయన ఎప్పుడు చర్చ్కి రాడు, గుడ్ ఫ్రైడే నాడు వస్తాడు. ఎందుకంటే ఆఫ్టర్ సర్వీస్ వీ విల్ హ్యావ్ లంచ్. సో ఇంట్లో అన్నం ఉండరు, దినమంతా ఇక్కడనే ఉంటారు కనుక లంచ్ చేయాలంటే మళ్ళీ వెళ్ళిపోవాలా, గుడి అయిపోయే టైంకి చేస్తాను. లంచ్ టైంకి వచ్చి లంచ్ చేసి పోతాడు. నేను ఆయన అడిగిన, అన్నా మీరు చర్చికి వస్తలేరు, ఎందుకు వస్తలేరు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఏముంది అయ్య గారు, దిల్ సాఫ్ ఉంటే చాలు. ఏం సాఫ్ ఉండాలి? దిల్ సాఫ్ ఉంటే చాలు. ఆ దిల్ సాఫ్ ఎక్కడైతుంది? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎక్కడ హృదయం శుద్ధీకరించబడుతుంది, ఎక్కడ మన హృదయము మలినం పోతుంది, ఎక్కడ మనం దేవుని కనుగొనగలుగుతాం, ఎక్కడ దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. అందుకే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా తన దర్శనాన్ని చూస్తాడు. మొదటి వచనం మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6 ఫస్ట్ వర్స్, అక్కడ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అంటే అర్థం ఏంటి? దేవాలయంలో ఎవరి ప్రెజెన్స్ ఉంది? దేవుని ప్రెజెన్స్ ఉంది. We will experience God's presence in the worship if you are away from God. అందుకే ఆయన నేను దేవుని చూచుచున్నాను, నేను దేవుని ముఖ వర్చస్సు నేను చూస్తున్నాను. We must experience God's presence in our life through worship. Worship the Lord. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే 3 things you should not forget. 3 విషయాలు సాధారణంగా చాలా స్పష్టంగా అంటాం. ఏమంటాము? భయభక్తులు కలిగి ఉండడం అంటే చాలా సంతోషం, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్ల ఉండాలా అంటే ఉండాలంటాం, మంచి ఉద్యోగం కావాలంటే కావాలి అంటాం. థ్యాంక్ యూ. అన్నీ మనకు అనుకూలంగా అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవా అంటే అప్పుడు జర ఆలోచన చేస్తాం కదా. మనం దేవుని
ఆరాధన ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక యంగ్ బాయ్ ఎప్పుడు 24 hours పాస్టర్ గారితో ఉండి తిరిగి బైబిల్ పట్టుకొని సూట్ కేసు పట్టుకొని ఆయన హెల్ప్ చేసేవాడు. పాస్టర్ గారు 2-3 years అవుతుంది, నాకు ఒక మంచి జాబ్ వచ్చేటట్టు కొద్దిగా ప్రేయర్ చేయండి పాస్టర్, నేను ఇంత కష్టపడుతున్నా మీతో అంటే అవును కదా అని ప్రేయర్ చేసిండు పాస్టర్ గారు. మంచి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత సాటర్డే సండే వస్తున్నాడు. ఇక వీక్ డేస్ అంతా బిజీ కదా, ఓకే నో ప్రాబ్లం, పాస్టర్ ఏమనుకోలే. పెళ్లి కావాల పాస్టర్ గారు, కొంచెం మంచి అమ్మాయి దొరకాలంటే అమ్మాయి కొరకు ప్రార్థన చేసిండు. మంచి అమ్మాయి దొరికింది. సండే మాత్రమే వస్తున్నాడు. ఇక సరే అని ఒక 1 year తర్వాత పాస్టర్ గారు పిల్లలు అయితే లేరు, కొంచెం ప్రేయర్ చేయండి అంటే ఓకే అని పిల్లలు అయిన తర్వాత కొంచెం ఖర్చులు పెరిగినాయి. పాస్టర్ గారు కొంచెం ప్రమోషన్ వచ్చేటట్టు ప్రేయర్ చేయండి అంటే ప్రమోషన్ వచ్చేటట్టు ప్రేయర్ చేసిండు. ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి ఇక భార్య పిల్లల్ని డ్రాప్ చేసిపోవడం మొదలుపెట్టిండు మనోడు. అండ్ ఫెస్టివల్ క్రిస్టియన్స్ అవే ఫ్రమ్ గాడ్. You will be missing so many spiritual blessings in your life if you are away from God. Don't be away from God. That is what God tells us. Because every church entrance is an entry to the kingdom of God. Paralokapu Gavini ane peru Yakobu darshanamlo cheptadu. Paralokapu Gavini, it's an entry into the kingdom of God. If you are entering into the church, it is a kingdom of God. దేవుని సన్నిధితో ఇక్కడ నింపబడుతుంది కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నువ్వేది అడిగినా దాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవ విషయం మీరు గమనిస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 4వ అధ్యాయం, సెయింట్ లూక్స్ చాప్టర్ 4 17th verse. ప్రవక్త అయిన యెషయా గ్రంథం అతని చేతికి ఇవ్వబడింది. అంటే ఏం చేస్తున్నాడు ప్రభు? దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు కదా. He stood up and reading the word of God before the congregation. దేవుని వాక్యం చదవడం అనేది ఇంకొక లక్షణం. భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని ఆరాధించడం మొదటి లక్షణం. రెండవది వాక్యం చదవడము అండ్ మెడిటేట్ అపాన్ ఇట్. రీడింగ్. అందుకే సాధారణంగా ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని సతాయిస్తాం కదా, మనం పిల్లల్ని బాగా తొందర చేస్తాం. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాళ్ళ కంటత చేపిస్తాము, వాళ్ళు ఏమేమో చెప్తారు. ఒకసారి మా VBS రీసెంట్గా అయింది. హూ హెస్ కన్స్ట్రక్టెడ్ మెదక్ కెథీడ్రల్ చర్చ్ అని అంటే వీ డోంట్ నో, బట్ వీ నో ఓన్లీ వన్ థింగ్, రామ్కోట్ చర్చ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ బై భాస్కర్ పాస్టర్ అని చెప్తాను. ఓఎమ్మో ఇది ఎక్కడి కదా అంటే దే రిమెంబర్ వాట్ ఎవర్ దే సే వీ లవ్ ఇట్. ఇంకొకడు వచ్చి కంటదవాకి దేవుడి లోకం ఎందుకో ప్రేమించను అన్నాడు. ఎంతో ప్రేమించను. we teach them to learn God's word. మన బాధకు చదువుతారు డైలీ. పేరెంట్స్ అరే అధ్యాయం చదివినవా అంటే ఆ మమ్మీ బాధకు చదువుతారు, డాడీ బాధకు భయంకు చదువుతారు కదా. దే రీడ్ ఇట్ యాజ్ ఎ టెక్స్ట్ బుక్. ఇట్ ఈస్ నాట్ ఎ టెక్స్ట్ బుక్. డోంట్ రీడ్ ద బైబుల్ యాజ్ ఎ టెక్స్ట్ బుక్. అండ్ డి శ్రీనివాస్ గారు మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ డి శ్రీనివాస్ గారు అని PCC ప్రెసిడెంట్గా ఉండేది. మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు ఈ వాజ్ అ మినిస్టర్. అండ్ PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యారు. వారు PCC ప్రెసిడెంట్గా 10 years పనిచేశారు. ఈ వాజ్ ఫ్రమ్ నిజామాబాద్. అప్పుడు ఐ హ్యావ్ ఇన్వైటెడ్ హిమ్ ఫర్ మీటింగ్. ఆ మీటింగ్లో ఆయన చెప్తా ఉంటే ఈజ్ ఆల్సో ఆన్సరింగ్. మేము అడిగినాం, సార్ ఇన్ని వాక్యాలు మీకు తెలుస్తున్నాయి మరి ఎట్లా అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యగారు ఐఎమ్ మెథడిస్ట్ స్కూల్ స్టూడెంట్, మెథడిస్ట్ స్కూల్లో చదివినాను. ఎవ్రీడే మార్నింగ్ చేపలు ఉంటుండే మాకు. అండ్ ట్విన్ సిటీస్ యంగ్స్టర్స్ బైబిల్ క్విజ్లో ఐ స్టూడ్ ఫస్ట్. ఐ వాజ్ ద ఫస్ట్. హీ నోస్ బైబిల్ బట్ హీ హాజ్ నాట్ ఫాలోడ్ ఇట్. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే.
Knowing the Bible is not important. So many people knows about Bible, but they don't follow it. అందుకే meditate upon the word of God. It speaks to you. పరిశుద్ధాత్మా లేనిది వేదాగమ పఠనముగాదది వేదాగమ పఠనముగాదది నెరచీకటింట సరకులు వెదకు రీతి పల్మరు వెదకినను నిరర్థకమై పోవును వేగ పరిశుద్ధ మనుగోరుమా జీవమాయేసు ప్రభుని పేరట వేడుమా. పరిశుద్ధాత్మ నడిపింపు ఈ మెడిటేషన్ టైంలో ఇట్ రివీల్స్ యూ సో మెనీ హిడెన్ థింగ్స్. ఇట్ లీడ్స్ యూ, it protects you, it heals you, it strengthens you. ఎన్ని సంవత్సరాలు కదా సిస్టర్, దాదాపు 1 year నుండి సింధు సిస్టర్ చెప్తుంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఒక దయ్యం ఉంది, దయ్యం పేరు ఏంటంటే మీరు చూడండి లూకా సువార్తలో 13వ అధ్యాయం చూస్తే సెయింట్ లూక్ చాప్టర్ 13 అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, ఒక దయ్యం పట్టిన స్త్రీ. ఆ 10th verse చూడండి. ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి ఏ దయ్యం ఇది? బలహీన పరుచు దయ్యం కదా, వీక్నెస్. సాధారణంగా హాస్పిటల్ పోతే జనరల్గా ఏమంటారంటే ఏ టాబ్లెట్ అన్ని టాబ్లెట్స్ అన్ని డాక్టర్ రాస్తారని లాస్ట్కి మనం అడుగుతాం, కొంచెం బలం వచ్చేది ఏంటి సార్ డాక్టర్ అంటాం. బలహీనత, వీక్నెస్, బలహీనపరచు దయ్యం 18 ఏళ్ళు, 18 long years. It's not a small time. And she is sitting in the church and Jesus saw her. బలహీనపరచు దయ్యాలు ఎన్నో ఉంటాయి మనం కదా. సో మెనీ వీక్నెసెస్ ఇన్ అవర్ బాడీ. ఇట్స్ అన్ ఎగ్జామినేషన్ పీరియడ్. మనకు అదొక లాంటి శోధన సమయం. మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ స్ట్రెంథెన్స్ యూ. అది నేను బలపరుస్తుంది. అందుకే వాక్యము ద్వారా మనం జయించేది దేన్నంటే అపవాదిని జయిస్తాం. మీరు చూడండి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని ఆడికి ఆప్తం. మీరు చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ యేసు ప్రభు ఇచ్చినటువంటి జవాబు మీరు గమనిస్తే అక్కడ ఏమనుంది? రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను, అని వ్రాయబడి ఉన్నదనెను, అని వ్రాయబడి ఉన్నదనెను. ఎక్కడ వ్రాయబడి ఉన్నదనెను? Deuteronomy chapter 6, Deuteronomy chapter 8లో మీరు చూస్తే you will find these answers. Jesus answered in Matthew 4th chapter from Deuteronomy book. వాక్యము నీలో నివసించాలి అంటే నీవు చదవాలి, and you should meditate upon it. అప్పుడు నీలో పనిచేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకు మంచి భార్య దొరుకుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పిల్లలు వస్తారు, మంచి కారు వస్తుంది, మంచి బంగ్లో వస్తుంది, అన్నీ వస్తాయి, కరెక్టే. కానీ ఆర్టిఫిషియల్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. మనస్ఫూర్తిగా సంతోషం ఉండేది కొంతమందికి. ఆర్ యూ హ్యాపీ రియలీ? నిజమైన ఆనందం దేవుడు మనకి ఇచ్చినాడా అనేది చూడాలి కదా. రియలీ ఐఎమ్ హ్యాపీ టు లిజన్ టెస్టిమనీస్ చెప్తుంటే. ఇఫ్ యూ కౌంట్ బ్లెస్సింగ్స్, ఇట్ ఈస్ మార్వలెస్ ఇన్ అవర్ ఐస్. ఆశ్చర్యం, దేవుడు ఏ రీతిగా ఇన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. ఇఫ్ యూ మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం,
ఆరాధించే క్రైస్తవులుగా ఉండాలి. వాక్యం చదివి మెడిటేట్ చేసే క్రైస్తవులుగా ఉండాలి. ఎందుకంటే నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై. ఇట్ లీడ్స్ అస్ ఇన్ అవర్ లైఫ్. దేవుడి వాక్యం చదివే అలవాటు కలిగి ఉండాలి. మూడవ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనించినట్లయితే, సెయింట్ లూక్ చాప్టర్ 11 1st verse. ఆయన ఒక చోట ప్రార్థన చేయించు ఉండేది. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పము. టీచ్ us to pray. మాకు ప్రార్థన చేయడం నేర్పు అంటున్నాడు. మూడో అలవాటు ఏంటంటే ప్రార్థన అనే అనుభవం, కనెక్టివిటీ విత్ గాడ్ కదా. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ కనెక్ట్స్ టు యూ, అండ్ త్రూ ప్రేయర్ యూ విల్ బి కనెక్టింగ్ టు గాడ్. ప్రార్థన ద్వారా మనం దేవునితో కనెక్ట్ అయి ఉంటాం. వాక్యం ద్వారా దేవుడు మనతో కనెక్ట్ అయి ఉంటాడు. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, అండ్ హోలీ స్పిరిట్ will makes you to understand that word of God. It reveals you so many hidden truths. దేవుని బిడ్డలారా, పెద్దలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు us. మనకు ప్రార్థన చేస్తే ఇవన్నీ వస్తాయనేది మనందరికీ తెలుసు. కానీ ప్రార్థన లేకపోతే ఏమొస్తాయనేది కూడా ఒక 2-3 విషయాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన ఉంటే అన్నీ వస్తాయి కదా. సాధారణంగా ఒకసారి ఒక విలేజ్లో నేను పనిచేసేటప్పుడు ఒక ముసలామె ఆమె గ్రాండ్ సన్ని తీసుకొని వచ్చింది. ఒక పెన్ను తీసుకొని వాడిని తీసుకొని వచ్చింది నా దగ్గరికి. తీసుకొని వచ్చి, పాస్టర్ గారు కొంచెం ప్రేయర్ చేయరా, వీడికి రేపు ఎగ్జామ్ పోతున్నాడు, ఈ పెన్నుతో రాస్తాడు వాడు అంటే, సరే అమ్మా మంచిది, పెన్ను తీసుకొని ప్రార్థన చేయ, ఈ పెన్ను ప్రార్థన చేయ, ఈ పెన్ను ఇచ్చి పంపుతా వీడికి అంటే, సరే అని, మా సరే ఏ బాడీ పోతున్నావు అంటే, బాడీలో వేసినాం కానీ వీడు ఎన్నడూ పోలేదయ్యా స్కూల్కి, వీడు ఎన్నడూ పోలేదు, అందుకే భయంకే నీ దగ్గర తీసుకొచ్చిన, జర నువ్వు ప్రేయర్ చేస్తే, నువ్వు బలంగా ప్రార్థన చేస్తే వీడు జర బాగా పాస్ అవుతాడు అంటే. ఇప్పుడు వాడు పాస్ అయితే నా ప్రార్థన ఫలించినట్టు. ఇప్పుడు వాడు ఫెయిల్ అయింది అనుకో, ఎవడు ఫెయిల్ అయినట్టు? పాస్టర్ ప్రేయర్ వేస్ట్, ఏం పనికిరాదు అన్నట్టు. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం. ఇక నేను దేవా ఏం చేయాలి మరి, ముసలామె తీసుకొచ్చిందని నేనేం చేసి ఆ పెన్నుకు ప్రార్థన చేసిన. చేసి సరేరా పోయి రాయి, వాడు 10th క్లాస్, పోయి వేరే క్లాస్ అయితేనన్నా అటెండెన్స్ తోటి పాస్. ఆమె చెప్తుంది, వీడు 10th అనే నీ దగ్గర తెచ్చినా లేకపోతే దిగపోతు అని. సరే అని వాడు 10th క్లాస్ సరే అని ప్రార్థన చేసి పంపించాను. ఇక నా టెన్షన్, ఆమెను చూడగానే నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వాడు ఎగ్జామ్ రాసిండయ్యా, వాడికి అర్థమైంది రాసిండట, కొన్ని డౌటే మమ్మీ అన్నాడట వాడు. ఇక అది దేవుని దయానాల్లో ఏమన్నాలో తెలుస్తుంది కానీ కోవిడ్ టైం వచ్చింది. కేసీఆర్ ఏం చేసింది, అందరినీ ఆ నెక్స్ట్ ఫాలోయింగ్స్ అండి థ్యాంక్ ఆఫరింగ్ కవర్ పట్టుకొని వచ్చింది. పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేస్తే చాలా బాగా. See why I am sharing all these things. It is not the person who prayed for that. It is your faith. నీ నిరీక్షణ, నీ విశ్వాసం. అందుకే ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండండి. దేవుని కుమారుడై ఉండి కదా ప్రార్థన యందు నిలకడగా ఉన్నాడు.
ఇవన్నీ యేసు ప్రభుకున్న అలవాట్లు. ఆరాధన చేయడానికి వెళ్ళిన అలవాటు, వాక్యం చదివిన అలవాటు, ప్రార్థన చేసే అలవాట్లు. ఎవరికి ఉన్నాయి అలవాట్లు? జీసస్ క్రైస్ట్ హ్యాస్ ది 3 qualities in his life. కనుక ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ దీస్ క్వాలిటీస్. దాన్ని ఏమన్నారంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ. దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా అనేకం అందుకే మనం కొన్నిసార్లు అడుగుతాం, అడిగినవి కొన్నిసార్లు రావు మనకు. ఎందుకంటే బయట మన జీవితం దేవునికి ఇష్టమైనటువంటి విధంగా జీవించకుండా, దేవునికి అయిష్టంగా జీవించి గుడిలో వచ్చి కూర్చొని గేహజీ చేసిన ప్రార్థనలాగా ఉండకూడదు. మనది గేహజీ శపించబడ్డటువంటి సేవకుడుగా ముద్రించబడ్డాడు గుడిలో కదా. బయట దొంగతనం చేసి ఏమి తెలవనట్టు వచ్చి చర్చిలో కూర్చున్నాడు ఆయన. ప్రవక్త దగ్గర మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవర్తించినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉన్నాం. అందుకే పరిశుద్ధ పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మీరు గమనించినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, కావున లేనివారై ఏ చేతులెత్తి ప్రార్థన చేయాలి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అడిగిన వాటన్నింటినీ మనకు అనుగ్రహించడం సిద్ధంగా ఉన్నాడు. నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, నీ చేతులు పాపముతో నిండి ఉన్నాయి అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. నీ చేతులు కడగబడాలి. దేంతో కడగబడాలి? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో యేసు రక్తంలో కడగబడడానికి ఇక్కడికి వచ్చినాం. ద చర్చ్ ఈజ్ అ క్లెన్సింగ్ ప్లేస్. The blood of Jesus will cleanse us from all our sins, iniquities. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రార్థన చేస్తే ఏమవుతుందనేది పీటర్ పాస్టర్ గారు చాలా రెగ్యులర్గా మనకు చెప్తా ఉంటాడు. అయితే ప్రార్థన లేకపోతే ఏమవుతుందో నేను చెప్తాను ఒక 2-3 విషయాలు. మీరు చూడండి, the last message of Jesus Christ to his disciples in Gethsemane garden. మీరు చూడండి, గెత్సెమనే తోటలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో యేసు ప్రభు శిష్యులు ప్రార్థన చేయడానికి తను తీసుకుని వెళ్ళినప్పుడు 41వ వచనం, 41st verse. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అయితే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. సమ్టైమ్స్ మనం అనుకుంటాం ఏంటంటే, నేను బలహీనుడిని, నేను బలహీనురాలను కనుక నా ప్రార్థన దేవుడు ఎట్లయినా వినడు, సార్ మీరు చేయండి సార్, మీరు బాగా చేస్తారు అని వి రిక్వెస్ట్ అదర్స్ టు ప్రే ఫర్ అస్ కదా. సాధారణంగా మనకు బాగా జ్వరం వచ్చిందంటే పీటర్ పల్లి గారి ఫోన్ పనిచేయలేదనుకో, ఒకవేళ దొరకలేదు, అప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి? బ్రదర్ పాల్ దినకర్ అనుకో. మీరు చేస్తారో చేయరో నాకు తెలియదు. మా సంఘంలో అయితే ఏమైనా అటే చేస్తారు, నాకెవరు చేయరు ఫోన్. వి విల్ మనిషి మీద ఉన్న నమ్మకము దేవుడి మీద ఉండదు. అందుకే మీరు చూడండి, మీరు ఎప్పుడన్నా మీరు ఫ్లైట్లో పోయేటప్పుడు ఏ ఫ్లైట్ వస్తే ఆ ఫ్లైట్ ఎక్కి సీట్లో కూర్చుంటాం, ఏ బస్సు వస్తే బస్ స్టాండ్లో ఆ బస్సు ఎక్కి సీట్లో కూర్చుంటాం. కానీ ఈ డ్రైవర్ ఎన్ని సంవత్సరాలు అయింది, వీడికి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, వీడు నడపగలుగుతాడా, వీడు కరెక్టే తీసుకుపోతాడా అని ఎప్పుడన్నా ఎంక్వైరీ చేస్తామా? వీ నెవర్ థింక్ ఇన్ దట్ మేనర్.
ఆ విశ్వాసం కూడా మన దేవుడి మీద ఉండదు. మనుషుల మీద ఉన్న నమ్మకం దేవుడి మీద ఉండదు మనకు. And we will lose so many things in our life because we don't have strong faith in our life. అందుకే వీడు బలహీనుడు అనుకుంటాం. నేను బలహీనుడిని, నేను బలహీనురాలని. నా ప్రార్థన ఏడ వింటాడు కదా. యేసు ప్రభు కన్నా స్ట్రాంగ్ పర్సన్ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ప్రభు అడుగుతున్నాడు, నా శిష్యులారా ప్రార్థించండి. ప్రే ఫర్ మీ. జీసస్ ఈజ్ రిక్వెస్టింగ్ హిస్ డిసైపుల్స్ to take part in the prayer. Though they are weak, we may be having so many weaknesses in our life. And Jesus is warning us to be alert, be vigilant. ప్రార్థన యందు నిలకడగలిగి ఉండండి. Have connection with God. కనెక్షన్ మనకు కట్ అయిపోయింది అనుకోండి, మనం కవరేజ్ ఏరియాలో ఉండము. సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్ ఇన్ అవర్ లైఫ్. తెలియకుండా వి విల్ ల్యాండ్ ఇన్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ యు ఆర్ అవే ఫ్రమ్ అవర్ కంట్రీ. దేవుడు మీకు తోడుగా ఉండాలి. దేవుడు మీ చేతిని పట్టి నడిపించాలి. దేవుడు మిమ్మల్ని బలపరచాలి. దేవుని హస్తము మీ మీద ఉండాలి. ఆయన అభిషేకం మీ మీద ఉండాలి. అందుకే ఆయన శిష్యులు, మీరు చూడండి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. సోమరి ఎందాక నీవు పడుకొని ఉండు, ఎప్పుడు నిద్ర లేచదవు? ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికిదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకొనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చి, దరిద్రం నిన్ను వెంటాడుతుంది. ప్రార్థన లేని జీవితం ఏంటంటే దరిద్రం నిన్ను వెంటాడుతుంది కదా. ఇఫ్ యు ఆర్ నాట్ లీడింగ్ ప్రేయర్ఫుల్ లైఫ్, ఈ దరిద్రము అనేది మనల్ని వెంటాడుతుంది కదా. దరిద్రం అప్పుడప్పుడు కొన్ని మొఖాలు చూడంగానే అనిపిస్తుంది, అబ్బా వీడు కనబడ్డాడు ఏంద్రా మనకు అనుకుంటాం కదా. మనం అప్పుడప్పుడు సంతోషం అనిపిస్తుంది, వీడు కనబడ్డాడు, పోదాం మంచి చేద్దాం అనుకుంటే వీడు కనబడ్డాడు, ఈమె కనబడ్డది అనుకుంటాం. అండ్ లుక్ అట్ జీసస్ ఫేస్. దేవుని ముఖవర్చస్సు అది ఎక్కడ కనబడుతుంది? దేవుని సన్నిధిలో మనం దేవుని ముఖవర్చస్సు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు నిలకడగలిగి లేకపోతే, ఇంకా మీరు చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నప్పుడు వారి శిష్యుల విషయంలో మీరు గమనిస్తే 26వ అధ్యాయం 56వ వచనం, 51వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికి. యేసు ప్రభు శిష్యులు కత్తులు పట్టుకొని చెవులు నరికేసి చేతులు నరికేసి ఇట్లా చేస్తారని అంటే మనము కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ కదా. భాస్కర్ పాస్టర్ గారు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడట, పీటర్ పల్లి గారు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడట అంటే కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ దట్ మ్యానర్? అన్ఇమాజినబుల్. దుర్మార్గత అని అంటారు దీన్ని. ప్రార్థన లేకపోతే దుర్మార్గత మనల్ని వెంటాడుతుంది కదా. రౌడీయిజం ఉంటుంది. సాధారణంగా అప్పుడప్పుడు చూస్తాం చర్చెస్లో, వి ఫేస్ సో మెనీ డిఫికల్ట్ పీపుల్ కదా. ఈజీగా దొరికేది ఎవరంటే పాస్టరే. పాస్టర్ ఈజీగా దొరుకుతాడు. ఎవరికి ఏమి అనాలన్నా యూ కెన్ సే కదా. బాగా గంట సేపు గంటలు ప్రసంగం చేసామనుకోండి, ఏమంటారు? అరే ఈయనేందయ్యా, ఈ పెతుకొస్తులాగనో ఇంకేదో లాగనో గంటలు చెప్తున్నాడు, మమ్మల్ని
పర్సనల్ టైం లేకుండా చేస్తున్నాడు అంటారు కదా. ఇఫ్ యూ ప్రీచ్ ఫర్ షార్ట్ మెసేజ్ ఇచ్చినాం అనుకోండి, ఈయనకు వాక్యమే వచ్చేట్లేదు ఈయనేం చెప్తాడంట కదా. బాగా పాటలు పాడుతున్నాడు అనుకోండి, వీడు ఒక్కడే పాడతాడా ఎవరిని పాడనీయడా అని అంటాడు. అసలు పాటలే పాడలేదు అనుకోండి, పాట రాదు పద్యం రాదు వీడియో పాటలు చేసినా. సో ఏది చేసినా యూ కెన్ కామెంట్ ఆన్ పాస్టర్, ఈజీ టు సే. బట్ ఆఫ్ కోర్స్ యు ఆర్ నాట్ లైక్ దట్. వీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. యూ లవ్ క్రిస్టోఫర్ పాస్టర్ గారిని ఎంత ప్రేమిస్తారనేది ఐ హావ్ సీన్ లాస్ట్ ఇయర్. అండ్ ఆఫ్ కోర్స్ పీటర్ పల్లి గారిని కూడా మీరు ఎంత అభిమానిస్తారనేది I can see he's in preaching and he owns you and you own him, and really I really appreciate you. But whereas in India we face so many people, చర్చ్ అందరూ వస్తారు, బయట ఒకడు ఉంటాడు అరుస్తా ఉంటాడు వాడు కదా. వాడు ప్రీచ్ చేసినాం అనుకోండి, నువ్వు నా గురించే చెప్పినవాడు కదా, బయట పోయినాక మాకు వార్నింగ్లు ఉంటాయి. దుర్మార్గత, no prayerful life. People will not accept that attitude, you know. They never win in the elections because people knows what they are. So, if you wanted to be a successful person in your life, prayerful life is very, very important. Your prayer, your connectivity with God leads you into a blessed life. ఆశీర్వాదకర జీవితానికి నాంది మీకు కలుగుతుంది. అందుకే దుర్మార్గత అనేది ఉండకూడదు. దుర్మార్గత. అందుకే పేతురు కత్తితో నరిపడేసించావు. ప్రభు అన్నాడు, అయ్యా నీ కత్తి నీ ఒరలో పెట్టు, కత్తి పట్టుకోవడానికి నేను రాలేదు. దుర్మార్గత మనల్ని వెంటాడుతుంది. రెండో బలహీనత అండ్ సెకండ్ వీక్నెస్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ప్రేయర్. శ్రీ మత్తయి 26వ అధ్యాయం 56వ వచనం, ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. దే ఆర్ నాట్ ఇన్ ప్రేయర్. అది పడుకున్నారు. యేసు ప్రభు ప్రార్థన చేయమంటే వాళ్ళు పడుకున్నారు, విడిచి పారిపోయారు. పిరికితనం, పారిపోయి. నేను ఒకసారి మార్నింగ్ వాక్ కొరకని ట్యాంక్ బండ్ మీద, మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీ అందరికి తెలిసేదా, దాని మీద వాకింగ్ పోయినాను, మార్నింగ్ వాక్. ఒకరోజు చాలామంది పోలీస్ బందోబస్తు వచ్చి అక్కడ కాపలా ఉన్నారు. నేను అంటే ఎవరైనా మినిస్టర్ వస్తున్నారా ఏమని ఒక పోలీస్ ఆయన అడిగింది, సార్ ఎవరన్నా మినిస్టర్ గారు ఎవరన్నా వస్తున్నారా? లేదు సార్. మరి ఇంకెవరన్నా స్పెషల్ పీపుల్ ఎవరన్నా వస్తున్నారా, ఇంపార్టెంట్ పర్సన్ అంటే? లేదు సార్. మరి ఇంతమంది పోలీసులు? లేదు సార్, ఈరోజు 10th రిజల్ట్ ఉన్నాయి. 10th రిజల్ట్ ఉంటే ట్యాంక్ బండ్ మీద పోలీసు వాళ్ళు ఎందుకు అంటే, ఎవరైనా దుంకడానికి వస్తే వాళ్ళు కాపాడడానికి మా డ్యూటీ వేసింది సార్, స్పెషల్ డ్యూటీ. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త కూడా అంటాడు, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. దేని కొరకు తెలుసా? సోర చెట్టు ఎండిపోయి ఎండ దెబ్బ తగిలినందుకు ఆ వేడి తట్టుకోలేక నేను బ్రతుకుట కంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫేసింగ్ దట్ ప్రాబ్లం, ఇన్స్టెడ్ ఆఫ్ ఫేసింగ్ దట్ ఛాలెంజ్, గెట్ రిడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. అంటే ప్రార్థన లేకపోతే పిరికితనం, పారిపోతారు కదా. యూ మే బి ఫేసింగ్ సో మెనీ ఛాలెంజెస్ ఇన్ దిస్ కంట్రీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ టు లివ్ ఇన్ దిస్ గ్రేట్ కంట్రీ. యూ హ్యావ్ టు స్ట్రగుల్ వెరీ హార్డ్. యూ నీడ్ సంబడీస్ హెల్ప్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. అన్లెస్ గాడ్ హెల్ప్స్ యూ, యూ విల్ నాట్ బి సక్సెస్ ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో కానీ ఏ దేశంలో కానీ దేవుని సహాయం లేకపోతే మనం జీవించలేము. అండ్ ఫస్ట్ థింగ్ వి మస్ట్ నో ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశం మన ఎల్ల ఏమై ఉందో గమనించినప్పుడు ఆ ప్రార్థన జీవితంలో మనం ఉంటాం. పిరికితనం,
అందుకే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఇందులో ఒక సామెత ఉంటుంది కదా, జో డరా ఓ మర. దాన్ని బైబిల్ భాషలో ఏమంటారంటే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, పారిపోయేది పిరికితనం. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ప్రేయర్, ఆ ఫియర్, భయం అనేది మనల్ని వెంటాడుతూ ఉంది. అందుకే దుర్మార్గత, పెరిగితనం, దరిద్రం ఇవన్నీ ప్రార్థన లేని జీవితాలు. చివరిగా ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తా. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చివరి విషయం బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 72వ వచనం 72. ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగను కదా. అబద్ధాలు ఆడే నేచర్ ఇవన్నీ యేసుప్రభు శిష్యులలోనే. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు పునరుత్థానుడై లేసేంత మట్టుకు అనేకమైన మనలాంటి బలహీనతలతోటే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు అంటే ఎరుగనని ఒట్టు పెట్టుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే అక్కడ, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా మీరు ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండా ఉన్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండేవారు. మీరు ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు వర్షింపకుండునట్లు ప్రార్థించగా 3.5 సంవత్సరములు వర్షింపలేదు. అతడు మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షమించను, భూమి తన ఫలమించను. యోహాను సువార్త యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 20 వచనాల వరకు మీరు చూస్తే ఈ మాటలు అక్కడ కనబడతాయి. ఇక్కడ పీతరయ్య గారు పొట్టు పెట్టుకుంటున్నాడు, నాకు తెలియదు, నేను ఎరగాను. అబద్ధములాడు నేచర్, అబద్ధాలాడే నేచర్ కదా. ఈ మధ్య అమెరికా రావాలంటే వీసా అప్లై చేసుకుంటా ఉన్నారు పిల్లలు చాలామంది. అక్కడ నిలబడుకు వాడు నిజం చెప్పబోయి కూడా టెన్షన్కి ఏం చెప్పాలో తెలియక చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అబద్ధాలు, అబద్ధములాడు పెదవులు యెహోవాకు ఏమైనా జీవితం మనం జీవించడానికి లేదు. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయం, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వీ షుడ్ ఆల్సో బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవుని ఎడల మనం నిజమైన యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడ్డాడు. భయభక్తులు కలిగి ఉండడం అంటే మొదటి లక్షణం ఆరాధించే క్రైస్తవులుగా ఉండాలి. రెండవది వాక్యం చదివి ధ్యానించే వారై ఉండాలి, అనుసరించే వారై ఉండాలి. మూడవది నిత్యము ప్రార్థించే వారై ఉండాలి. ప్రార్థన లేకపోతే దరిద్రం మనల్ని వెంటాడుతుంది. ప్రార్థన లేకపోతే దుర్మార్గత మనల్ని వెంటాడుతుంది. ప్రార్థన లేకపోతే పిరికితనం మనల్ని వెంటాడుతుంది. ప్రార్థన లేకపోతే అబద్ధాలు మనల్ని వెంటాడుతాయి. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనే ఆయుధం దేవుడు మనకి. అందుకే శిష్యులు అన్నారు, ప్రభువా మాకు కూడా ప్రార్థన నేర్పు, టీచర్స్ హౌ టు ప్రే. ప్రార్థన చేయడానికి నేర్పించిన దేవుడు. ఆ దేవుని కృప మరి దేవుడు మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ టు బీ హియర్ అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మావారు ఊకే పీటర్ పాస్టర్ గారిని ఎప్పుడు పిలుస్తున్నారు అని అడుగుతారు. నేను ఈసారి పోయినప్పుడు అడుగుతా ఎప్పుడు వస్తారు ఇండియా. వారు చాలా బిజీగా ఉంటారని చెప్పినాను నేను.
You are always welcome to our Wesley Church, Ramkot, and Church of South India, Medak Diocese. Welcomes all of you. మీరు ఎవరైనా ఏ సమయంలోనైనా హైదరాబాద్ వచ్చినప్పుడు you can contact Sugunakar Anna. He will coordinate with me, and we will make all arrangements for you. We will take care of you. Hyderabad, మీరు ఎక్కడ ఏ ఊరికి వచ్చినా, if you want to stay in Hyderabad, don't forget Reverend Bhaskar is there to make all arrangements. Thank you very much, and God bless you all. Thank you.